అయిపోయింది. అది మొదటిది. రెండవది, మిర్యాలగూడలో వ్యాపారం ప్రారంభించి 12 లక్షల రూపాయలు అప్పుల్లో మునిగిపోయాను. అప్పులు తీర్చలేక వేరే ప్రాంతానికి ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ లోకంలో పడిపోయాను. తర్వాత మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేరు. మళ్ళీ నువ్వు పిల్లల్ని ఇస్తే నీ సేవ చేస్తా అని మళ్ళీ మొక్కుబడి చేయడం, పిల్లల్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవ చేయకుండా మళ్ళీ మర్చిపోవడం. తర్వాత 2017లో క్యాన్సర్ వచ్చింది నాకు, కొలాన్ క్యాన్సర్. కాంటినెంటల్ అనే హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాదులో. మరి 2017 మే 1వ తారీఖున నాకు సర్జరీ కావడం జరిగింది. అదే రోజు నీటిపారుదల శాఖ నిపుణుడు విద్యాసాగర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అతను కూడా కొలాన్ క్యాన్సర్ చేత అమెరికాలో ట్రీట్మెంట్ చేసుకొని చివరి దశలో ఆ కాంటినెంటల్ అనే హాస్పిటల్కు మరి తాను కూడా రావడం జరిగింది. అయితే ఆ రోజు నాకు ఆపరేషన్ అయిన రోజే ఆ వ్యక్తి చనిపోయింది. జయశంకర్, కేసీఆర్, విద్యాసాగర్ అనేది వీళ్ళు ప్రముఖమైన వ్యక్తులు. మరి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, అతను చనిపోయాడు ఆ రోజే అదే వ్యాధితో. నేను అదే క్యాన్సర్ చేత నేను అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినాను. డాక్టర్లు నాకు సర్జరీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే 6 నెలల కంటే నువ్వు ఎక్కువ బ్రతకవు అని చెప్పారు. ఆ మూమెంట్లో నేను మరలా మొక్కుబడి, ఏంటి ఆ మొక్కుబడి అంటే, మళ్ళీ మీరు చెప్పండి, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా అని మొక్కుబడి చేయడం జరిగింది. ఇక్కడ గడ్డ అయింది. నేను మోసేని పోతే లీటరు బ్లడ్ పడేది, నాకు బాత్రూంలో లీటరు బ్లడ్ పడేది. అసలు నేను బ్రతకను అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేశారు. అయితే ఇక్కడే చేయబెట్టి క్యాన్సరే కానీ క్యాన్సర్ చేయాలి అని ప్రార్థన చేశారు. ఒక్కటే ప్రార్థన, క్యాన్సర్ కానీ క్యాన్సర్ చెయ్యి, నేను నీ సేవ చేస్తా అని నేను మొక్కుబడి చేసి నేను దేవునికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత సర్జరీ అయిపోయి ఇంటికి పంపిన తర్వాత మరలా రేడియేషన్ కొరకు కుట్లు విప్పి రేడియేషన్ చేయాలి అని చెప్పారు. అయితే నెక్స్ట్ చేసేది ఏంటంటే రేడియేషన్ చేయాలి. కానీ కుట్లు ఇప్పిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారు అంటే నీకు క్యాన్సర్ లేదు అని చెప్పారు. తప్పదు పట్టరా, నీకు పోతే మాకేం అనుకుంటున్నారు, అంతేనా? నాకేం లాభం, నీ అప్పులు తీస్తే మాకేం లాభం, నీకు దయ్యం పోతే మాకేం లాభం, ఓకేనే అనుకుందాం. ఎందుకంటే ఇది దేవుడు చేసే